హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ రుచి వ్లాగ్స్. ఇవాళ ఒక మంచి రోటి పచ్చడి రెసిపీ అండి. ఇది అన్నంలోకి, చపాతీలోకి, ఇడ్లీ, దోశ ఇలా దేంట్లో అయినా చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో అయితే ఇంకా బాగుంటుంది. మనం రెగ్యులర్గా పెద్ద వంకాయలు చేసుకుంటాం కదా, సేమ్ అలానే. కాకపోతే ఏంటంటే ఇవాళ నేను చూపించే రెసిపీ మనం నార్మల్గా బర్నర్ పైన ఒక గ్రిల్ పెట్టి మామూలు కాల్చుకుంటాం కదా వంకాయని, అలా కాకుండా మీ దగ్గర కనుక ఎయిర్ ఫ్రైయర్ ఉంటే దాంట్లో పర్ఫెక్ట్ వంకాయ పచ్చడి మంచి టేస్ట్తో చేసుకోవచ్చు. స్టవ్ పైన కాల్చేది ఈ మధ్యకాలంలో అంత హెల్దీ కాదు, సో అట్లా కాల్చొద్దు అని చెప్తున్నారు కదా. సో మనం ఇవాళ రెసిపీ చూద్దాం ఎయిర్ ఫ్రైయర్లో ఎట్లా చేసుకోవాలో. నేను ఒక పెద్ద సైజు వంకాయ తీసుకున్నానండి. దీనికి మీ కారానికి సరిపడా పచ్చిమిర్చి తీసుకోండి. అలానే చింతపండుని వాటర్ వేసి నానబెట్టుకోండి, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా. అలానే పోపు దినుసులు, కాస్త జీలకర్ర, వెల్లుల్లి రేకులు, కరివేపాకు, ఆయిల్. ముందుగా వంకాయకి కాస్త ఆయిల్ అప్లై చేసేసి ఎయిర్ ఫ్రైయర్ని ఒక 3 minutes ప్రీహీట్ చేసుకోండి 180 degrees దగ్గర. తర్వాత ఎయిర్ ఫ్రైయర్ బాస్కెట్లో ఆయిల్ ఇంకేం అప్లై చేయక్కర్లేదండి, దీంట్లో వేస్తే సరిపోతుంది. నేను పచ్చిమిర్చి కూడా దీంట్లోనే వేసేసుకుంటున్నాను. పచ్చిమిర్చి డైరెక్ట్గా వేయకుండా తుంచి వేసుకోండి పచ్చిమిర్చిని. నేను ఘాట్లైనా పెట్టుకోండి, లేదు అంటే ఇలా తుంచి అయినా వేసుకోండి. మీకు కారానికి సరిపడా వేసుకున్న తర్వాత ప్రీహీట్ చేసిన ఎయిర్ ఫ్రైయర్ని ఇలా సెట్ చేసుకోండి. నేను 180 degrees దగ్గర 20 minutes పెట్టుకున్నాను. టెంపరేచర్ వచ్చేసరికి 180, టైమర్ 20 minutes. ఇలా పెట్టుకున్న తర్వాత 20 minutes అయిపోయింది, తీసాను. బట్ వంకాయ ఒక సైడ్ గ్రిల్ అయింది, సెకండ్ సైడ్ గ్రిల్ అవ్వలేదు. నేను టర్న్ చేయలేదు, వంకాయ కాస్త పెద్దగా ఉంది కదా, సో అందుకని పచ్చిమిర్చి తీసేసి మళ్ళీ పెట్టుకున్నానండి. ఇంకొక 10 minutes పెట్టాను, సో టోటల్ 1/2 hour పట్టింది. ఇలా తీసిన తర్వాత మనకి చాలా ఈజీగా వచ్చేస్తుందండి పైన తోలు కూడా. ఒకసారి పోక్ చేసి చూసుకోండి గ్రిల్ అయిందో లేదో. నైఫ్ ఈజీగా లోపలికి దిగిపోతే అది కుక్ అయిపోయినట్టే. చక్కగా ఇలా ఈజీగా వచ్చేస్తుందండి. మనం స్టవ్ మీద కాస్త పొట్టు రాలిపోతూ ఇలా బ్లాక్గా అంటుకుపోతూ ఉంటుంది కదా, అలా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. 180 degrees దగ్గర 30 minutes పట్టింది నాకు. అంటే వంకాయ సైజుని బట్టి ఉంటుంది, సో చూసుకుని టైమర్ సెట్ చేసుకోండి. ఇలా తీసేసిన తర్వాత మీకు మధ్యలో పురుగులు అట్లా ఏమన్నా ఉంటే చూసుకుని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ మనం దీన్ని మిక్సీ జార్లో చల్లారిన తర్వాత మనం తీసుకున్న పచ్చిమిర్చి, అలానే ఒక 1 స్పూన్ జీలకర్ర, వెల్లుల్లి రేఖలు ఒక 4 నుంచి 5, అలానే రుచికి తగినంత ఉప్పు కూడా వేసేసుకుని, చింతపండు నానబెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకోండి. తర్వాత మనం తీసుకున్న వంకాయని కూడా కాస్త ఇలా మ్యాష్ చేసేసుకుని, మనం లోపల పురుగులు ఏమైనా ఉన్నాయో లేదు చూసుకుంటాం కదా, ఇట్లా ఓపెన్ చేసి దాన్ని మిక్సీలో వేసేసి గ్రైండ్ చేసుకోండి. ఇంక అడిషనల్ వాటర్ కూడా ఏం పట్టవు. ఈలోపు మనం స్టవ్ పైన ఆయిల్ పెట్టుకుని ప్యాన్లో మనం పోపు దినుసులు వేసుకుందాం. ఇందులో మీకు కావాలంటే వెల్లుల్లి రేఖలు కూడా 4 వేసుకోవచ్చు. నేను శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసిన తర్వాత ఒక 1/2 teaspoon పసుపు వేసుకున్నాను. పసుపు వేసిన తర్వాత ఒక్కసారి పోపులన్నీ బాగా వేగిపోవాలండి. పచ్చళ్ళు ఎప్పుడైనా పోపులు బాగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది. తర్వాత కరివేపాకు కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇలా వేడిగా ఉన్నప్పుడే ప్యాన్లోకి మనం మిక్సీ పట్టుకున్నటువంటి పచ్చడిని వేసుకోవాలండి. స్టవ్ ఆపేసి, ఇప్పుడు పోపు మొత్తం వేగిపోయిన తర్వాత స్టవ్ ఆపేసి పచ్చడిని ఇందులోకి వేసుకోండి. వేసుకుని ఆ హీట్కి మంచి టేస్ట్ వస్తుంది పచ్చడికి. రోటి పచ్చడి ఏదైనా కానీ పోపు పచ్చడిలో వేసే కన్నా పచ్చడిని పోపులో వేస్తే ఆ టేస్ట్ బాగుంటుంది. పచ్చడి కూడా త్వరగా పాడవకుండా ఉంటుందండి. మా వీడియో నచ్చితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.